ఒక్కసారి గట్టిగా నాడు పింగళి వెంకయ్య గారు రూపొందించినటువంటి జాతీయ జెండా మన జాతీయ జెండా స్వాతంత్ర సమరయోధులు, భారత జాతీయ పతాక రూపకర్త, జెండా వెంకయ్యగా ప్రఖ్యాతిగాంచిన శ్రీ పింగళ వెంకయ్య గారిచే రూపొందించబడిన 150 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని మన రాష్ట్ర సరిహద్దు ప్రాంతం, మన జిల్లా ప్రారంభంలో ఈ జగ్గయ్యపేట ప్రాంతంలో మన ప్రియతమ గవర్నర్ అయినటువంటి హిజ్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారు, మేడం సమీరా నజీర్ గారు సమక్షంలో ఈరోజు ఆవిష్కరించుకోవటం మనకెంతో గర్వకారణం. మీ అందరికీ విదితమే, మన గవర్నర్ గారు సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా చేసి మన గవర్నర్గా రావడం నిజాయితీ అనుకోనంటే దానికి నిలువెత్తు నిదర్శనం మన గవర్నర్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో శ్రమించి మన విజయవాడ నుండి ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. సార్కి, మేడం గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదములు. ఈరోజు ఈ కార్యక్రమానికి అన్నీ తానై కార్యక్రమాన్ని కేవలం ఒక నెలలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తిగా కంప్లీట్ చేసి చేతల మనిషిగా, నిగర్విగా పేరుగాంచినటువంటి సీనియర్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, గవర్నమెంట్ విప్ అయినటువంటి సామినేని ఉదయభాను గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరియు ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎంపీ గారు, సార్ని పొలిటీషియన్ అనే కన్నా స్టేట్స్మెన్ అనడం అనేది అప్రోప్రియేటు. సో జలప్రదాత మన కేసినేని శ్రీనివాస్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విద్యాధికులు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో మ్యాన్ ఆఫ్ యాక్షన్స్ అయినటువంటి మన ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికీ కూడా దాని వెంట ఉండి మొత్తం అన్ని
తానే చూసుకొని ఈ మున్సిపాలిటీకి చైర్పర్సన్ అయినటువంటి రాఘవేంద్ర గారికి కూడా ఆహ్వానం ప్రత్యేకమైనటువంటి, మరియు స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మన వెంకట్రావు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. సో ఎందరో స్వాతంత్ర సమరయోధులు భారత జాతీయ ఈ స్వాతంత్రానికి పాటుపడి మన భారతదేశానికి ఒక పతాకం ఉండాలని చెప్పేసి రూపొందించినటువంటి మన పింగళ వెంకయ్య గారు మన కృష్ణా జిల్లాలో పెన్నమర్రిలోనే పుట్టారని మీ అందరికీ కూడా విదితమే. ఈ స్వాతంత్ర ఉద్యమాల్లో కీలక పాత్ర వహించారు. గాంధీ గారంటే వీరికి వల్లమానిన అభిమానం. త్రివర్ణ పతాకాన్ని రూపొందించి గాంధీ గారి చేత విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలలో ఆగస్టు 1920లో ఆవిష్కరింపజేశారు. జెండా వెంకయ్యగా, డైమండ్ వెంకయ్యగా, జపాన్ వెంకయ్యగా పేరు గడించిన మన పింగళ వెంకయ్య గారు మన తెలుగువాడ కావటం మనకెంతో గర్వకారణం. ఈ 3 రంగుల్లో ఓ అందం ఉంది, ఓ ఆకర్షణ ఉంది, ఓ జాతీయ భావం ఉట్టిపడుతుంది, ఓ జాతి అస్తిత్వం, ఐకమత్యం, ధర్మం దాగి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత జాతి ఆశయాల్ని ప్రతిబింబించే ప్రకాశవంతమైన వర్ణాలివి. కాషాయం దేశం పట్ల ప్రజల త్యాగాన్ని, ఆత్మస్థైర్యాన్ని ప్రతిబింబిస్తే తెలుగు స్వచ్ఛతని, శాంతిని, నిజాయితీని చాటుతుంది. ఆకుపచ్చ విశ్వసనీయతని, ప్రకృతిని, పాడి పంటల్ని, సంపదని సూచిస్తుంది. మానవ ధర్మ ప్రబోధించే అశోకుడి ధర్మచక్రం నీలిరంగులో నిజాయితీకి ప్రతీకగా నిలుస్తుంది. ఎర్రకోటపై భారత జాతి ఆకాంక్షల్ని ప్రతిఫలిస్తూ రెపరెపలాడిన ఆ మువ్వెన్నెల పతాకం నేటి వరకు దేశ ప్రజల గుండెల్లో జాతీయ స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. ఇటువంటి జెండాని మన గేట్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మన బార్డర్లో జగ్గయ్యపేటలో ఈరోజు ఈ 150 అడుగుల జాతీయ పతాకాన్ని మన గవర్నర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. సో ఇందున సార్కి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఆనందంగా ఉంది. ఆ జెండాకి ఆవిష్కరణాలంటే సింపుల్ సెంటెన్స్లో ఒక చిన్న విషయం చెప్తాను. వాట్ ఈజ్ రైట్ అందరికీ తెలిసిన విషయం. వెరీ ఫ్యూ పీపుల్ ఇన్ ఇండియా హూ ఆర్ ఎలక్టెడ్ యాజ్ Sir, this shows how great you are, and we are very delightful and very happy to have you as the governor of our state. Sir, thank you. And అట్లా అబ్దుల్ నజీర్ గారు సుప్రీంకోర్టులో మెనీ ఇంపార్టెంట్ కేసెస్ కూడా డీల్ చేశారు. వన్ ఆఫ్ ఇట్ విచ్ స్టాండ్ అహెడ్ ఆఫ్ ఎవ్రీథింగ్, దాంట్లో మన అయోధ్య కేసు ఏదైతే ఉందో ఆ అయోధ్య కేసులో కూడా సార్ ఈజ్ ఆల్సో ఆన్ ద బెంచ్. అండ్ అప్పుడు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, విచ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్ ఫర్ మెనీ ఇయర్స్. ఆ మెనీ ఇయర్స్ డిసిషన్ని సార్ చూస్ వాట్ ఈజ్ రైట్ పాత్. రైటా రాంగా మధ్యలో మనం చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం, కానీ సార్ పర్ఫెక్ట్గా రైట్ పాత్ ఏదైతే ఉందో ఆ రైట్ పాత్ని చూస్ చేసుకున్నారు. యా, సో దిస్ షోస్ హౌ ఇంపార్టెంట్ డిసిషన్స్ he takes. Sir, and from Jaggayapeta people, we have a small request. We have a place named Dhanambod, sir. Dhanambod is very famous for the Buddha's some of the moments are there. So we request you, if possible, those moments are in London Museum. So we request you to bring those back and form a museum here in Jaggayapeta people and bring the history back to the Jaggayapeta. With this, I conclude. Thank you, sir. Thanks for giving me this opportunity. Thank you. అందరికీ నమస్కారం. ఈరోజు జగ్గయ్యపేట చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. స్వాతంత్రోద్యమంలో అనేక మంది త్యాగజనులు వారి ప్రాణాలను త్యాగం చేసి
బ్రిటిష్ వారిని పారదోలి మనకు స్వాతంత్రాన్ని సిద్ధించారు. ఈ సమయంలో మనం కూడా తెలంగాణకి బోర్డర్గా ఉన్న మన జగ్గయ్యపేట ప్రాంతంలో కూడా ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక జాతీయ జెండా, ముఖ్యంగా జాతీయ జెండాని రూపశిల్పి మన ఉమ్మడి కృష్ణా జిల్లా వాస్తవ్యులు పింగళి వెంకయ్య గారు ఈ జాతీయ జెండా మరి వారు స్ఫూర్తితోటి ప్రత్యేకంగా తయారు చేసి మన భారతదేశానికి అందించిన ఘనత పింగళి వెంకయ్య గారిది. మరి వారిని స్మరించుకుంటూ మన తెలంగాణ బోర్డర్గా ఉన్న మన జగ్గయ్యపేటకి ఆంధ్ర ముఖద్వారం ద్వారా మనకి జాతీయ స్ఫూర్తితో ఆంధ్రాకి ప్రవేశించగానే మన ఆంధ్రాలోకి ప్రవేశించాం. మన జాతీయ జెండా 150 అడుగులు ఎత్తులో ఉన్న విషయాన్ని చూసుకొని మన జగ్గయ్యపేట ప్రాంతానికి వచ్చామని చెప్పి ఎంతో ఉత్సాహంగా సంతోషంగా మరి వచ్చేవారు కూడా తలుచుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న జగ్గయ్యపేట, ఒకప్పుడు జగ్గయ్యపేటకు రావాలంటే 3 కిలోమీటర్ల లోపలికి రావాలి. పక్కనే ఉన్న ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. జగ్గయ్యపేట పెద్దగా అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి చెందట్లేదు. కాబట్టి జాతీయ రహదారికి దగ్గరగా రావాలని చెప్పి మేము టౌన్ కూడా రహదారి పక్కనే తీసుకొస్తా ఉన్నాం. ఒకప్పుడు ఈ విష్ణుప్రియ నగర్ అనే ప్రాంతం సిఆర్డిఏ లేఅవుట్తో 20 సంవత్సరాల క్రితం వచ్చింది, కానీ డెవలప్ కాలేదు. కాబట్టి మేమంతా కూడా జాతీయ రహదారి పక్కకే రావాలి, ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత వాసులకి వారికి ఉన్న ఇళ్ళు స్థలాలు బాగా డిమాండ్గా ఉండాలి. మనకేం పర్వాలేదు, మనకు ఒక ఆస్తి ఉంది, మన ప్రాపర్టీ విలువ బాగా పెరుగుతుంది, జగ్గయ్యపేటలో స్థిర నివాసం ఉండేవారు కూడా ఒక మంచి ఆలోచన కలుగుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మన 150 అడుగుల జాతీయ జెండాని మనం ఏర్పాటు చేసుకొని దీనికి ఆవిష్కరించడానికి మన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గారిని తీసుకొస్తే సముచితంగా ఉంటుందని చెప్పి అడగగానే మరి అబ్దుల్ నజీర్ గారు వెంటనే ఒప్పుకోవటం, మరి జిల్లా కలెక్టర్ గారు కూడా దానికి రూపకల్పన చేయటం, ఢిల్లీ రావు గారు మరి ఈరోజు మారుమూల ప్రాంతానికి రావటం అంటే గవర్నర్ గారు రావడం కష్టం అయినప్పుడు కూడా మరి జాతీయ స్ఫూర్తితోటి జాతీయ జెండా కోసం మరి ఇక్కడికి వచ్చినందుకు వారికి అబ్దుల్ నజీర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేశారు సార్. మరి ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు కేసరి నాని గారు కూడా ప్రత్యేక ఆహ్వానితంగా వచ్చినందుకు మన పార్లమెంట్ సభ్యులు కేసరి నాని కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలానే యువకుడు ఉత్సాహవంతుడు మున్సిపల్ చైర్మన్ రంగాపురపు రాఘవేంద్ర, అలానే మన శాసనమండలి సభ్యులు మండితోక అరుణ్ కుమార్ గారు, ఈ 31వ వార్డు కౌన్సిలర్గా ఉన్న గింజుపల్లి వెంకటరావు గారు, ఇంకా వేదిక ముందు ఆశీలైన అనేక మంది స్వాతంత్ర సమరయోధుల బంధువులు, కుటుంబ స్నేహితులకు, పుర ప్రముఖులకు, అనేక మంది విద్యార్థులు వచ్చారు, మీడియా వారు వచ్చారు. ప్రజానికం అంతా కూడా జాతీయ స్ఫూర్తితోటి ఇక్కడ చేసే కార్యక్రమాన్ని తిలకించాలని చెప్పి మరి ఇటువంటి మొట్టమొదటి కార్యక్రమం జగ్గయ్యపేటలో గవర్నర్ గారి కార్యక్రమం ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేకపోయాం. గతంలో కూడా హై స్కూల్కి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ తీసుకొస్తాం అనుకుంటే ఆ టైంలో కరోనా రావటం, దానివల్ల మనం వాయిదా వేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ప్రాంతంలో కూడా స్వాతంత్ర సమరయోధులు చాలామంది ఉన్నారు. మన జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనగంచిపోయిన వాస్తవులు దుగ్గిరాల గోపాలకృష్ణ గారు కూడా మన ప్రాంతీయుడే. మన వారికి ఆంధ్ర రత్న అనే బిరుదు కూడా ఇచ్చిన విషయం మనందరూ కూడా తెలుసు. మరి వారు 1919లో చీరాల పేరాల ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. అలానే మరొకరున్నారు వేమవరపు రామదాస్ గారు కూడా ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. వారు కూడా వత్సరాయ మండలం వేమవరం గ్రామస్తులు. మరి వారు కూడా 1913లో ఆంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేసిన మొదటి వ్యక్తి. అలానే అయ్యదేవర కాళేశ్వరరావు గారు, వారు కూడా మన ప్రాంతీయులే, నందిగామ ప్రాంతీయులు. వారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడగానే మరి వారు కూడా మొట్టమొదటి స్పీకర్గా ఉన్నారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు. వారు కూడా స్వాతంత్ర సమరయోధుల్లో ప్రముఖ పాత్ర వహించి మరి మన జిల్లాకి
పేరు తెచ్చిన నాయకుడు అయ్యదేవర కాళేశ్వరరావు, అలానే మహమ్మద్ గులాం మొహిద్దీన్, మరి వారు కూడా విజయవాడ దగ్గరగా ఉన్న వారు కూడా గాంధీ గారి పిలుపు మేరకు స్పందించిన మొదటి వ్యక్తి. ముస్లిం విలాసత్ సహకార ఉద్యమాల్లో పాల్గొని బ్రిటిష్ వారు ఇచ్చిన పదవులు కూడా త్యజించారు ఆయన. అలానే మన ప్రాంతంలో మక్కపేట, జగ్గయ్యపేట, ఊరచెరువు, ఈ ప్రాంతానికి గాంధీ గారు 1932లో ప్రత్యేకంగా ఇక్కడికి చేసినప్పుడు జగ్గయ్యపేట చెరువు దగ్గర కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు 8,000 మంది ప్రముఖులంతా కూడా, ఈ ప్రాంత వాసులంతా కూడా గాంధీ గారి మహాసభకి ప్రత్యేకంగా రావటం, దానికోసం చెరువు దగ్గర, జగ్గయ్యపేట చెరువు దగ్గర ఇప్పటికీ ఒక మండపంలా కట్టారు. ఆ రోజుల్లో 1932లో ఆ మండపంలో గాంధీ గారు కూర్చొని మరి ఉపన్యాసం చేసి ఆ రోజు జరిగే క్విట్ ఇండియా ఉద్యమానికి కూడా ఇక్కడ వాసులు 800 రూపాయలు చందా కూడా ఇచ్చిన పరిస్థితి ఆ రోజుల్లో. కాబట్టి స్వాతంత్ర సమర సందర్భంగా ఇక్కడ స్వాతంత్ర ఉద్యమంలో జగ్గయ్యపేట ప్రాంతం ఎంతో ముందున్న సంగతి తెలియజేస్తున్నాం. అలానే కొనకంచి గ్రామం ఉంది, పెనగంచిపల్లి మండలం కొనకంచి గ్రామానికి కూడా కాలిబాటన గాంధీ గారు ప్రయాణం చేసి జగ్గయ్యపేట నుండి అక్కడ కూడా ఒక స్తూపాన్ని, సుమారుగా 60 అడుగుల స్తూపాన్ని కూడా గాంధీ గారు ఆవిష్కరించారు ఆ రోజుల్లోనే. కాబట్టి ఎంతో చరిత్ర ఉన్న జగ్గయ్యపేట ప్రాంతానికి ఈరోజు మరి జాతీయ స్ఫూర్తితో మనం ఈ జెండాను ఎగరవేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతానికి మనం ప్రత్యేకంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ఒక సంకల్పంతో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలానే జగ్గయ్యపేట ప్రాంతంలో మరి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా సరిహద్దు ప్రాంతం, మరి కృష్ణా నది మీద కూడా ఒక బ్రిడ్జి కూడా ఏర్పాటు చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలానే ఆర్టీసీ బస్సెస్ హైవేలో కూడా ఏర్పాటు చేయడం కోసం ఒక ఆర్టీసీ హైవే బస్ స్టాండ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. టీటీడీ దేవస్థానం తరఫున కళ్యాణ మండపాలు కట్టిస్తూ ఉన్నాం, రోడ్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం, మౌలిక సౌకర్యాలు కలుగజేస్తూ ఉన్నాం. కాబట్టి జగ్గయ్యపేటకి అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశాన్ని ఇవాళ ప్రభుత్వం కూడా కలుగజేస్తుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా బాగా జగ్గయ్యపేట ప్రాంతానికి ఇంకా అన్ని రకాల సదుపాయాలు కూడా చేస్తాం. రైల్వే ప్యాసింజర్ లైన్ కూడా కొద్ది మాసాల్లో రైల్వే ప్యాసింజర్ లైన్ కూడా జగ్గయ్యపేటకి రాబోతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంతో నేను, ఎంపీ గారు, నాని గారు కూడా 2 సార్లు ఢిల్లీ వెళ్ళి, అంతకుముందు కూడా ఒకసారి సంవత్సరం క్రితం ఢిల్లీ వెళ్ళాం. కరోనా సమయంలో కూడా దక్షిణ మధ్య రైల్వే జీఎం గారిని కూడా ప్రత్యేక ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి రూట్ చూడటం కోసం ఒక ప్రత్యేక ట్రైన్ ద్వారా మేము మన ఈ ప్రాంత రైల్వే లైన్ని డబులింగ్ చేయాలని చెప్పి ఆ డబులింగ్ కూడా 1650 కోట్లు డబులింగ్ కూడా టెండర్లు కూడా పిలిచి రైల్వే ప్లాట్ఫామ్స్, జగ్గయ్యపేట రైల్వే ప్లాట్ఫామ్స్, అలానే భీమవరం ప్లాట్ఫామ్, మేళచెరువు ప్లాట్ఫామ్, ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ కట్టడం కోసం టెండర్లు కూడా సిద్ధమైంది. కొద్ది మాసాల్లో తప్పకుండా ఈ ప్రాంతం ఇంకా బాగా అభివృద్ధి అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి సమయం చాలా తక్కువ ఉంది. మరి ఈ కార్యక్రమానికి చేసిన అబ్దుల్ నజీర్ గారికి, అలానే అబ్దుల్ నజీర్ గారికి, మేడం గవర్నర్ గారికి, అలానే గవర్నర్ సిబ్బంది అందరూ కూడా, ఆఫీస్ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా జగ్గయ్యపేట కార్యక్రమానికి వారు అడగగానే ఒప్పుకునేందుకు మరొక్కసారి గవర్నర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. ది చీఫ్ గెస్ట్ ఆఫ్ దిస్ ప్రౌడ్ అండ్ glorious occasion, Honorable Governor of Andhra Pradesh, Sri Justice Abdul Nazir ji, అట్లాగే మన స్థానిక శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విప్ సామినేని ఉదయ్ భాను గారు, మన కలెక్టర్ గారు ఢిల్లీరావు గారు, ఎమ్మెల్సీ గారు అరుణ్ కుమార్ గారు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారు, అలాగే మన కౌన్సిలర్ గారు గింజపల్లి గారు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అనేక మంది అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా ఇది చాలా గొప్ప కార్యక్రమం, మనందరికీ కూడా ఒక గర్వకారమైనటువంటి కార్యక్రమం. అది కూడా సార్, ఇట్ ఈస్ ఎ వెరీ pride moment for all of us, especially to hoist this great flag of 150 feet with your hands, sir. It's really a very, I can't express my gratitude and my happiness because you have come here and hoisted this flag. We are very happy, sir. Thank you so much, sir. అట్లాగే ఈ త్రివర్ణ పతాకం ఎన్నో రకాలైనటువంటి
కులాలు, మతాలు, జాతులు ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ని విభిన్నమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి మన స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ గారి ఆదేశాల మేరకు 1916లో మొదలుపెట్టి 1931లో విజయవాడలో జరిగినటువంటి అఖిల కాంగ్రెస్ మహాసభలో గాంధీ గారికి ఈ పతాకం, ఈ డిజైను మన పింగళ వెంకయ్య గారు చాలా గర్వకారణం. మనందరికీ కూడా మన ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి మన విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ఆ రోజు గాంధీ గారి చేతుల మీదుగా మరి ఈ జాతీయ పతాకాన్ని ప్రారంభింపజేయటం. అట్లాగే ఈ పతాకం ఇవాళ దాదాపు 140 కోట్ల మంది జనాభా ఏకం చేసేది ఈ ఒక్క పతాకం. ఈ జాతీయ జెండా మనందరినీ ఏకంగా ఉంచేది మనకి గర్వంగా. మనం ఎప్పుడైతే ఆ త్రివర్ణ పతాకాన్ని చూసామో, మన జాతీయ జెండాను చూసామో, మన మనసంతా కూడా ఉప్పొంగుతుంది. మన ఇదంతా కూడా మన హృదయం ఎంతో ఆనందంతో అట్లాగే గర్వంతో ఉప్పొంగేటువంటి క్షణాలన్నమాట. అటువంటి ఈ పతాకాన్ని ఇక్కడ ఆవిష్కరింపజేసుకోవడానికి మన ఉదయ్ భాను గారు చేసినటువంటి కృషి, అట్లాగే ఆయన బృందం ఏదైతే రాఘవేంద్ర మిగతా బృందం అంతా ఉన్నారో కూడా నిజంగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఈ జగ్గయ్యపేటని నేను చూస్తున్నా 5 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేసి ఈ జగ్గయ్యపేటను ఒక సుందర జగ్గయ్యపేటగా మార్చేటువంటి కార్యక్రమాన్ని ఉదయ్ భాను గారు తీస్తున్నారు. మొన్న కూడా సెంట్రల్ లైటింగ్ అది కూడా మరి ఎన్నో ఏళ్ళు పెండింగ్గా ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ ప్రాజెక్ట్ని మనం ప్రారంభించుకున్నాం చిల్లకల్ నుంచి జగ్గయ్యపేట వరకు కూడా. అట్లాగే ఆ చెరువు డెవలప్మెంట్ కూడా, లేక్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా అత్యంత అద్భుతంగా ఆయన డెవలప్మెంట్ కార్యక్రమం చేపడతా ఉన్నారు. అట్లా అనేక కార్యక్రమాలు ఈ జగ్గయ్యపేటకి ఇంతకుముందు చరిత్ర ఉంది. జగ్గయ్యపేటకి ఆ చరిత్రను మళ్ళీ పునరావృతం చేస్తూ ఆ చరిత్ర కలిగించినటువంటి వ్యక్తి మన ఉదయ్ భాను గారు. నిజంగా కూడా ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఆయన చేస్తున్నటువంటి పనులు నాకు చెప్పారు. నేను ఒకటే చెప్తా, ఆయన ఒక పని రాక్షసుడు. నిరంతరం జగ్గయ్యపేట కోసం ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి మన ఉదయ్ భాను గారు. అటువంటి వ్యక్తులు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండటం నిజంగా కూడా జగ్గయ్యపేట అదృష్టం. అట్లాగే విజయవాడకు కూడా అదృష్టం. ఎందుకంటే ఇటువంటి జెండా ఏదైతే ఆ రోజున ఒక జగ్గయ్యపేటకే కాదు విజయవాడ పార్లమెంట్ మొత్తానికి కూడా ఒక గర్వకారణం ఈ జెండా ఆవిష్కరణ ఇక్కడ. ఎందుకంటే పింగళ వెంకయ్య గారు గాంధీ గారికి 1931 సంవత్సరంలో ఈ జెండాని అందజేస్తే మళ్ళీ ఇన్నాళ్ళకి ఇంత పెద్ద జెండాని భాను గారి చేతుల మీదుగా మనం ఇక్కడ ఆవిష్కరింప చేసుకుని చాలా గొప్పగా ఏదైతే ఎందరో మహానుభావులు ఆ రోజు స్వాతంత్ర సమరంలో ఎందరో మహానుభావులు వాళ్ళందరూ త్యాగ ఫలం ఇప్పుడు కూడా మన ఫోర్సెస్, పోలీస్ అవనండి, ఆర్మ్డ్ ఫోర్స్ అవనండి, బిఎస్ఎఫ్ అవనండి, ఎయిర్ ఫోర్స్ అవనండి, నేవీ అనండి, వీళ్ళందరూ వాళ్ళు చేసే త్యాగాల వల్లే వాళ్ళ జీవితాలు త్యాగం బలి చేసుకుని వాళ్ళు మన కోసం చేస్తారంటే మనం ఇంత సంతోషంగా ఉంటున్నాం. వాళ్ళందరినీ మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి మరి చేసినటువంటి ఉదయ్ భాను గారికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ, అట్లాగే గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆయన చేతుల మీదుగా ఈ జెండాని మనం ఆవిష్కరింపజేసుకున్నట్టుకు చాలా ఆనందంగా ఆయనకు కూడా మరొకసారి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 50 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ సందర్భంగా తమ సందేశం అందివ్వవలసిందిగా కోరుతున్నాం. Shri Kesineni Srinivas, Member of the Parliament, Lok Sabha, Shri S. Uday Bhanuji, MLA, Jaggayapeta and Government Whip, Shri U. Arun Kumar, MLC, Shri Rangapuram Raghavendra, Chairman, Jaggayapeta Municipality, Shri Dilli Rao, Collector and District Magistrate, NTR District, my dear students who have gathered here in large number, where are you? Students. But you must keep silent and you must listen to me carefully. But you must be silent, no? A lot of sound I am getting. You must be silent.
మాట్లాడదండి. పిల్లలు ఎవరు కూడా మాట్లాడదంటున్నారు సారు. పిల్లలు Yeah, yes. Yeah. And you must pay attention to whatever I said, right? Both in Telugu and English. All right. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు, సోదర సోదరీమణులు, మీడియా ప్రతినిధులు అందరికీ నమస్కారం. ఈరోజు 150 అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. The tallest national flag in the country, soaring to 418 feet high, was installed at the Atari-Wagah border in Punjab's Amritsar district. Students, you must listen to me carefully because I will be asking questions to you. I appreciate the initiative taken by the Jaggaipeta municipality to install the 150 tall national flag here in our state. I am happy to learn that the Jaggaipeta town, founded 180 years ago by the then ruler Sri Raja Vasireddy Venkatadri Naidu, is historically a prominent place, as once upon a time it was a flourishing Buddhist center of learning and culture. Jaggayapeta is also well known for the famous Mukteshwara Swami temple dedicated to Lord Shiva, the 2,000-year-old Buddhist stupa, a mosque constructed in 1500 AD, and the RCM CSI churches which are located nearby. Did you know all these things? The installation of 150 feet national flag here in Jaggayapeta is a great tribute to Sri Pingali Venkayya, the designer of our national flag. Sri Venkayya was born in Krishna district and was educated at Cambridge and acquired wide knowledge and interest in geology, agriculture, education, and became proficient in different languages. After returning to India, Sri Venkayya dedicated himself to the creation of a national flag for the country, and in the year 1916, he even published a booklet on flags of other nations and advocating the need for a national flag for India, and suggested nearly 30 different designs for the national flag. Throughout all Congress sessions between 1918 and 1921, Sri Venkayya relentlessly pursued the idea of having a national flag for India. In 1921, Mahatma Gandhi ji first proposed the need for a national flag at a meeting of the Indian National Congress in Vijayawada, then known as Bezwada. Correct? No? Bezwada. Sri Venkayya met Gandhi ji at the Victoria Museum and presented a rudimentary design of the Swaraj flag on a khadi cloth. The initial design consisted of 2 red and green bands to symbolize Hindus and Muslims respectively, the 2 major communities, and the charkha representing Swaraj. His design had given the identity to India and its people. On advice of Gandhiji, Sri Venkayya added a white band over the red and green. The white represented peace and the rest of the communities living in India. Gandhiji's approval had made
the Swaraj flag popular, and it was used till 1931. The Congress Working Committee made some changes to the flag's design by replacing the red with saffron and changed the order of the colors with saffron on the top, followed by white and then green. The charkha was placed on the white band in the middle. After independence, a national flag committee chaired by President Shri Rajendra Prasad, Babu Rajendra Prasad, replaced the charkha with Ashoka Chakra, and the present national flag was adopted on 22nd July 1947, and that is the flag flying before us here. Shri Pingali Venkaiah breathed his last on July 4, 1963, and he was posthumously honored with a postage stamp in 2009 for his contribution to the country's freedom struggle. In 2016, the All India radio station Vijayawada was named after Shri Venkaiah, and his statue was unveiled on its premises. Tiranga Utsav was organized in March 2021, marking the completion of 100 years of our tricolor flag. In 2022, our Honorable Prime Minister Shri Narendra Modi ji launched the Har Ghar Tiranga campaign in a befitting tribute to Shri Pingali Venkaiah as a part of the Azadi Ka Amrit Mahotsav celebrations marking 75th year of India's independence. To elevate the patriotic fervor among the people all over the country, the Prime Minister gave a call to hoist the Tiranga over all homes by all citizens to portray the patriotism and unity of the entire country. Writing about national flag in Harijan magazine, Mahatma Gandhi ji said, and I quote, I am told Mahatma Gandhi ji has stayed here for two days here in this very place. I am quoting what Mahatma Gandhi said in the Harijan flag. Flag has been designed to represent non-violence expressed through real communal unity and non-violent labor, which the lowliest and the highest can easily undertake with a certain prospect of making substantial yet imperceptible addition to the wealth of the country, I unquote. Tiranga, the Indian national flag, represents the hopes and aspirations of the people of our country, and it is the symbol of our national pride. Shri Pingali Venkaiah will always remain in the hearts of the people for his immense contribution to the design of the national flag. The entire nation has celebrated Azadi Ka Amrit Mahotsav, marking the important milestone of completion of 75 years of independence by organizing year-long programs from 2022 to 2023. Several unsung heroes of India's freedom movement, including Shri Pingali Venkaiah, the designer of our national flag, have been remembered, honored, and felicitated by the nation. We have now entered Amrit Kal, as the period of 25 years from now up to 2047 is called. The country is headed towards the destination of Viksit Bharat at 2047 to make India a developed nation. In the next 25 years, with the philosophy of Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Viksit Bharat at 2047 is the vision to make India a developed nation by 2047, the 100th year of India's independence. As our Honorable Prime Minister Shri Narendra Modi ji said, and I quote, today every institution and every individual should move with the resolution that every effort and act will be for Viksit Bharat. The aim of your goals
Your resolutions should be only one, developed India, unquote. 150 అడుగుల జాతీయ జెండా ఇక్కడ ఆవిష్కరించే దానికి కృషి చేసిన ఎమ్మెల్యే అండ్ గవర్నమెంట్ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. మనం పిలుచుకుంటాం. ఈ తెలంగాణ ప్రాంతాన్ని సంభాషిస్తూ ఉన్నారు. జాతీయ పతాక రూపశిల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గారితో ఫోటో దిగుతున్నారు. జీవీఎన్ నరసింహం గారు రిటైర్డ్ కాలేజ్ మాచర్ల గుంటూరు జిల్లా రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్. ముగ్గుర నరసింహం సీతా మహాలక్ష్మి గారి కుమారులు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గారి మనవడు. శ్రీమతి సీతా మహాలక్ష్మి గారి ఇటీవలే వారు మరణించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2021 మార్చి 12న స్వయంగా మాచర్ల వారి స్వగృహానికి వెళ్లి శ్రీమతి సీతా మహాలక్ష్మి గారిని సన్మానించడం జరిగింది. జీవీఎం నరసింహం గారు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ గా సుమారు 30 సంవత్సరాలు పనిచేసి చివరికి ప్రకాశం జిల్లా అత్యంత ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా 2005లో పదవి విరమణ చేశారు. ఒక అద్భుత అపరూప క్షణాలను ఆవిష్కరించారు. 150 అడుగుల జాతీయ పతాకాన్ని. గవర్నర్ గారు మాత్రం దయచేసి మనం ఫెలిసిటేట్ చేసుకుందాం. అక్కడ సత్కరిస్తున్నారు మున్సిపల్ చైర్పర్సన్ జగ్గేపేట శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారు, రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ సామినేని ఉదయభాను గారు, పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు, కౌన్సిలర్ వెంకటరావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు ఐఏఎస్ గారు శాలువా మొమెంటో పుష్పగుచ్చంతో సత్కరిస్తున్నారు. డాక్టర్ శ్రీధర్ గారు కూడా శ్రీ అబ్దుల్ నజీర్ గారు. అభివృద్ధి పనులకు ఇచ్చారు. వారికి రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారి చేతుల మీదుగా సత్కార కార్యక్రమం జరుగుతోంది. తర్వాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ నజీర్ కార్యక్రమం దిగ్విజయంగా మరి జరిగింది అంటే కనుక దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను గారిని ఆత్మీయ ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ అబ్దుల్ గారు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ రంగాపురం రాఘవేంద్ర గారిని సత్కరిస్తున్నారు గవర్నర్ గారు.
Thank you.